माता की बोलो भारत माता की बोलो भारत माता की అందరికీ నమస్కారం। ఈరోజు ఇటీవల జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులందరూ కూడా చాలా మంది చనిపోవడం జరిగింది। ఉగ్రవాదుల మట్టుబెట్టే కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో త్రివిధ దళాల అధిపతుల సారథ్యంలో ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఉగ్రవాద స్థావరాలని పెకలింపచేసి భారత్ జోలికి వస్తే ఉగ్రవాదానికి ఏ దేశం సహకరించినా దానిని సహించేది లేదని ధీటుగా సమాధానం ఇచ్చిన సందర్భంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది। ఈ యొక్క విజయవంతమైనందుకు యావత్ భారతదేశం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో త్రిరంగ యాత్రని చేపట్టి ఈ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు, విద్యార్థులు, ఎంసీసీ వారు, ఎన్ఎస్ఎస్ వారు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు భాగస్వామ్యంతో త్రిరంగ యాత్ర మనం జరుపుకుంటా ఉన్నాం। ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశమైనా కానీ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి ఎదుర్కోక తప్పదు। ఈరోజు భారతదేశం ఇటు సైన్య పరంగా, ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు కలిగినటువంటి దేశంగా ఈరోజు భారతదేశం చాలా పటిష్టమైనటువంటి దిశలో ఈరోజు మనం ఉన్నాం। ప్రధానంగా ఏ సమాజమైనా, ఏ దేశమైనా అభివృద్ధి జరగాలంటే ముందు కలుపు మొక్కలు వేయాలి। ఈ కలుపు మొక్కలు ఉగ్రవాదుల రూపంలో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులు। అందుకనే ఉగ్రవాదాన్ని నశింప చేయడానికి మనమందరం కూడా, ప్రజలందరం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పూర్తి మద్దతుగా మనం ఉండాలి। భారతదేశ సమగ్రతను మనం కాపాడుకోవాలి। అందరూ ఐకమత్యంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ప్రజలను జాగృతం చేసేదానికి ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద దాడిలో ఇటీవల మరణించినట్టు మన మురళీ నాయక్ లాంటి జవాన్లకి అమరమైనటువంటి జవాన్లకు కూడా మనం అందరం కూడా జవాన్లు అర్పించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం। ఇది ప్రధానంగా దేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసికట్టుగా ఈరోజు